బర్నింగ్ టాపిక్. పసికున్న బంగ్లాదేశ్ విలవెల్లాడిపోతోంది. నెత్తురోడి 400 మందికి పైగా ప్రాణాలిచ్చుకుంది. ఇంత హింసకు అసలు కారణం రిజర్వేషన్ల గొడవ మాత్రమేనంటే అది ఒట్టి అమాయకత్వం కిందే లెక్క. ఎందుకంటే చైనా గుప్పిట్లో చిక్కుకుందని, పాకిస్తాన్ కుయుక్తులకు కుదేలైపోయిందని బంగ్లా మీద సానుభూతి కురుస్తోంది. ఇందులో నిజమెంత? డ్రాగన్ కంట్రీ కుట్రపై మాట్లాడుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. అవును, అంతా మీరే చేశారు. ఇదిగో ఇప్పటికీ నా చెయ్యి మీ చేతుల్లోనే ఉంది. మీరు ఆడమన్నదల్లా ఆడా, ఏ పాట పాడమంటే ఆ పాటే పాడా. చివరికి ఇదిగో ఇక్కడిలా మంటల్లో కాలిపోతున్నా. మాకు నువ్విస్తానన్న భవిష్యత్తు ఎక్కడా అని బేలగా డ్రాగన్ కంట్రీ వైపు చూస్తూ విలపిస్తోంది బంగ్లాదేశం. ఎస్, చైనా వెనకుండి ఆడించిన ఆటలో బంగ్లాదేశ్ బలిపశువైందని, ఈ కుట్ర సినిమాలో మరో ప్రధాన పాత్రధారి పాకిస్తానేనని ప్రపంచమంతా కోడైకూస్తోంది. కాకపోతే డ్రాగన్ కంట్రీ గీసిన ఈ చక్రబంధం మన దేశంపై ఎటువంటి ప్రభావం చూపుతుంది? బంగ్లాకు బాసటగా నిలిస్తే రేపటి రోజున ఎదురయ్యే కష్ట నష్టాలకు ఇండియా సిద్ధంగా ఉన్నట్టేనా? ఇది అసలైన సారాంశం. పంజా విసిరిన డ్రాగన్ కంట్రీ, విలవిల్లాడిన బంగ్లాదేశం, కర్త కర్మ క్రియా చైనా, తాను ఓ చెయ్యేసిన పాకిస్తాన్. ఈ మహాకుట్రలో నిజమెంత? ఇండియాది ప్రేక్షక పాత్రేనా? షేక్ హసీనా ఇటు, ఖలీదా జియా అటు. మరి బంగ్లాదేశ్ భవిష్యత్తు ఎటు? బంగ్లాదేశ్లో నరమేధం కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 100 మంది చనిపోయారు. సోమ మంగళవారాల్లో కూడా అదే స్థాయిలో ఊచకోత కొనసాగింది. అవామీ లీగ్ మద్దతుదారులు, సానుభూతి పరులే లక్ష్యంగా జరుగుతున్న దాడుల్లో ఇప్పటి వరకు 440 మంది చనిపోయారన్నది అధికారిక లెక్క. లెక్కకు రాని మృతులు ఇంకా ఎందరో. 29 మంది అవామీ లీగ్ పార్టీ నేతల్ని వెంటాడి వేటాడి చంపేశారు. మాజీ ప్రధాని షేక్ హసీనా బయోపిక్ లో నటించాడన్న కారణంతో యువ హీరో సలీం శాంతో ఖాన్ ని కర్రలతో కొట్టి మట్టుబెట్టేశారు. ఈ హింసాకాండ ఇప్పట్లో ఆగే సూచనలైతే అస్సలు కనిపించట్లేదు. బంగ్లాదేశ్లో నిరసనకారులకు, అసాంఘిక శక్తులకు హిందువులే సాఫ్ట్ టార్గెట్స్ అయ్యారు. 27 జిల్లాల్లో హిందూ దేవాలయాలు, హిందువుల ఇళ్లు, షాపులకు మంట పెట్టేశారు. దొరికిన వాళ్లను దొరికినట్టు నరికేస్తున్నారు. మెహర్పూర్లోని ఇస్కాన్ టెంపుల్, ఖుల్నాలోని కాళీ టెంపుల్ మంటలకు ఆహుతైపోయాయి. ఢాకాలోని ధాకేశ్వరి మందిరాన్ని కాపాడుకోవడానికి మానవహారంగా ఏర్పడ్డారు విద్యార్థులు. పేట్రేగిన వర్గ హింసకి హిందూ మతానికి చెందిన 2 కౌన్సిలర్లు చనిపోయారు. బంగ్లాదేశ్లో 22% ఉన్న హిందువుల జనాభా 20 ఏళ్లుగా తగ్గుముఖం పట్టి ఇప్పుడు 7.5% చేరింది. ఇప్పుడు జరుగుతున్న నరమేధం బంగ్లాలో హిందూ ఆనవాళ్లనే చెరిపేసేలా ఉంది. బంగ్లాదేశ్లో తాజా పరిస్థితిపై సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం హిందువులపై దాడులను సీరియస్ గా తీసుకుంది. బంగ్లాదేశ్ అల్లర్లలో చిక్కుకున్న 18,000 మంది భారతీయులను కాపాడడానికి ఏం చేయాలో ఆలోచిస్తోంది మోదీ సర్కార్. అటు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతమైన సిలీ ఫుల్బరీలో మన భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. మయన్మార్ నుంచి రోహింగ్యాలు భారత్లోకి చొరబడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో తనిఖీలు ముమ్మరం చేసింది బీఎస్ఎఫ్. బంగ్లా అల్లర్లకు నిరసనగా భారత్లో ఆందోళన కార్యక్రమాలు మొదలయ్యాయి. జమ్మూలో డోగ్రా ఫ్రంట్ తరపున ధర్నా జరిగింది. భారత్ బంగ్లా వాణిజ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది తాజా సంక్షోభం. 80,000 టన్నుల ఉల్లి బంగ్లాదేశ్కి ఎగుమతి కావాల్సి ఉండగా సరిహద్దుల్లోనే ట్రక్కుల్ని నిలిపివేయడంతో అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఇండియా టు బంగ్లా రోజుకి 240 కోట్ల మేర ఎగుమతులు జరుగుతున్నాయన్నది ఒక అంచనా. ఇప్పటికైతే ఇదంతా ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. షేక్ హసీనాకి తాత్కాలిక ఆశ్రయం కల్పించిన భారతదేశం ఢాకాలోని భారత దౌత్య కార్యాలయాన్ని దాదాపుగా ఖాళీ చేసేసింది. తర్వాతి పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తోంది. బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దయిపోయింది. త్వరలో తాజా ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చినా రావచ్చు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూనస్ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ ఈ సర్కార్ని ప్రతిపాదిస్తోంది ఇప్పుడు విధ్వంసం సృష్టిస్తున్న తిరుగుబాటుదారులే కనుక కొత్తగా ఏర్పడబోయేది భారత వ్యతిరేక ప్రభుత్వమేనని తేలిపోయింది. సో బంగ్లాదేశ్ విధ్వంసకాండ సహజ సిద్ధంగా జరిగింది కాదని, రిజర్వేషన్ల నిరసన ముసుగులో ఇండియా టార్గెట్గా వేసిన స్కెచ్చేనని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. నిరసనకారుల్ని రెచ్చగొట్టేలాంటి నకిలీ వీడియోల్ని సృష్టించి అవామీ లీగ్ కార్యకర్తల మీదకి హింసని ప్రేరేపించారని స్పష్టమైన ఆధారాలున్నాయి.
ఇవన్నీ అమెరికా, పాకిస్తాన్, చైనా అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాల నుంచి వైరల్ కావడం మరో ఆసక్తికరమైన అంశం. షేక్ హసీనాకి బద్ధ వ్యతిరేకగా ఉన్న ఖలీదా జియాకి అధికారం కట్టబెట్టడం కోసం విపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని పవర్లోకి తీసుకురావడం కోసం డ్రాగన్ కంట్రీ ప్రోద్బలంతో పాకిస్తాన్ ఐఎస్ఐ సౌజన్యంతో జరిగిన కుట్ర సిద్ధాంతమే తాజా హింసాకాండ అని తేల్చేస్తున్నారు గ్లోబల్ అనలిస్టులు. ఖలీదా జియా కొడుకు బిఎన్పి వర్కింగ్ ప్రెసిడెంట్ తారిక్ రెహమాన్ ఇప్పటికే ఐఎస్ఐతో టచ్లోకి వచ్చేశాడని, ఎప్పటికప్పుడు పాకిస్తాన్తో రహస్య మంతనాలు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. బంగ్లాదేశ్ వాళ్ళు కంట్రోల్లోకి వస్తారు, అవసరాలు ఉంటాయి, అస్థిరత ఉంటుంది, వీక్ గవర్నమెంట్ ఉంటుంది, మిలిటరీ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు ఆధారపడి ఉంటారు మన మీద, అవన్నీ ఉంటాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మనకు తెలిసేది ఏమిటంటే చైనా ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వన్నారు ఈ బంగ్లాదేశ్ గొడవలో, చైనా అక్కడ ఆర్మీతో కూడా సంబంధాలు పెట్టుకొని చేసిందా, ఈ అన్ని ప్రశ్నలకి కొంచెం సమయం పడతాయి. కానీ తప్పకుండా చైనాకి బంగ్లాదేశ్ గొడవల్లో పూర్తి ఇంట్రెస్ట్, ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని. దొడ్డిదారిలో అక్రమంగా అరాచక శక్తులు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాయని, దీన్ని ప్రపంచ దేశాలన్నీ అడ్డుకోవాలని షేక్ హసీనా కొడుకు సాజిద్ వాజిద్ నెత్తి నోరు బాదుకుంటున్నాడు. కానీ బంగ్లాదేశ్లో మిలిటరీ, ఖలీదా, విద్యార్థి ఉద్యమ సంఘాలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై కసరత్తు జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని వెనకుండి నడిపిస్తోంది నన్ అదర్ దాన్ డ్రాగన్ కంట్రీ చైనా, కో స్పాన్సర్డ్ బై పాకిస్తాన్ నిగూఢ వ్యవస్థ ఐఎస్ఐ. ఈ అరాచక శక్తుల కూటమి గనక తిష్ట వేస్తే బంగ్లాదేశ్ కి ఏ గతి పడుతుందో గానీ భారతదేశంపై మాత్రం దీని ఎఫెక్ట్ భారీగా ఉండబోతోంది. ఇది క్లియర్. నిప్పులు కక్కడం, నెత్తురు తాగడం అలవాటుగా చేసుకున్న డ్రాగన్ కంట్రీ దక్షిణాసియాలోని ఏ దేశాన్ని ప్రశాంతంగా బతకనిచ్చేలా లేదు. ముఖ్యంగా ఇండియాను ఒంటరిని చేయడానికి ఏం చేయాలో అదంతా చేస్తూనే ఉంది. అందులో భాగంగానే బంగ్లాపై ఇలా దొంగ దెబ్బ తీసిందా? బంగ్లాదేశ్ని కబళించడం ద్వారా భారతదేశాన్ని ఎలా ఇబ్బంది పెట్టబోతోంది? చైనాకు పక్క వాయిద్యకారుడిగా పాకిస్తాన్ చేస్తున్నదేంటి? అసలు ఈ తోడు దొంగలు మన నుంచి ఏమాశిస్తున్నట్లు? బంగ్లాపై చైనా కన్నేసిందంటే, బంగ్లాదేశ్లో అంతర్యుద్ధాన్ని చైనా ప్రోత్సహిస్తోందంటే, బంగ్లాదేశ్ భూభాగంపై చైనా వ్యూహాత్మక ఎత్తుగడ వేసిందంటే, పాకిస్తాన్ నుంచి బేషరతుగా సాయం తీసుకుందంటే ఇందులో అంతుపట్టనంత రహస్యం ఏమీ లేదు. ఇండియా టార్గెట్ గా చైనా పాక్ చేసిన కుట్ర గురించే ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. అనేక మీడియా నివేదికలు చైనా వైపే వేలెత్తి చూపిస్తున్నాయి. భారతదేశానికి బలం ఉండకూడదు, భారతదేశం చుట్టుపక్కల దేశాలు ఇప్పుడు అస్థిరతలో ఉండాలి. శ్రీలంక అవునే, పాకిస్తాన్ అవునే, నేపాల్ అవునే, బంగ్లాదేశ్ అవునే, మయన్మార్, బర్మా అవునే. ఎందుకంటే ఆ రకమైన అస్థిరత ఉంటే భారతదేశానికి ఆ దేశాలతో సంబంధాలు పెరగకుండా ఉంటారని చైనీస్కి ఒక అభిప్రాయం, ఒక బిలీఫ్ ఉన్నది. మాకు పలుకుపడి ఉన్నది. ప్రపంచంలో మేము కూడా ఒక సూపర్ పవర్ అని చూపెట్టుకోవటానికి బంగ్లాదేశ్ అవునే, సౌత్ అమెరికా అవునే, ఆఫ్రికా అవునే, అక్కడక్కడ పోర్ట్స్ కట్టడం, అక్కడక్కడ పలుకుపడి చూపెడతాం. అది కూడా కార్యక్రమం. బంగ్లాదేశ్ చుట్టూ ఇంత జరుగుతున్నా అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాలు కూడా స్పందిస్తున్నా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నుంచి ఉలుకు పలుకు లేదు. చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ కూడా బంగ్లాదేశ్లో పెచ్చరిల్లిన హింస గురించి ప్రస్తావించడమే మానేసింది. ఇదంతా దేనికి సంకేతం? మౌనం అర్ధాంగీకారమేనా? బంగ్లాదేశ్ ని అన్ని రకాలుగా అస్థిరపరిచి భారత్ ని దెబ్బతీయాలి. ఇదే చైనా పాకిస్తాన్ కుట్రకు సంబంధించిన బ్లూ ప్రింట్. దీనికి సంబంధించి బోలెడన్ని ఆధారాలు కూడా లేకపోలేదు. బంగ్లాదేశ్ కి చెందిన స్టూడెంట్ యూనియన్ జమాతే ఇస్లామీ ఇప్పుడు జరుగుతున్న విధ్వంసకాండలో ప్రధాన పాత్రధారి. ఈ సంస్థకు ఐఎస్ఐకి ఎన్నాళ్ల నుంచో గట్టి సంబంధాలున్నాయి. వీళ్లకు ఫండ్స్ కూడా పాకిస్తాన్ నుంచే వస్తున్నాయి. ఈ సంస్థను వాడుకుని ఇండియాలో కూడా అరాచకాలకు ప్లాన్ వేసినట్టుగా ఆధారాలున్నాయి. బంగ్లాదేశ్ యొక్క నేషనలిస్ట్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా చైనా తన యొక్క మద్దతును తెలుపుతూనే ఉంది. మరి ఈ నేపథ్యంలో భారతదేశం నుంచి చైనాకు ఎటువంటి మద్దతు కాకుండా, ఎటువంటి మద్దతు రాకుండా మొదటి నుంచి చైనా ప్రయత్నించడం మనం గమనిస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో మనకు ఎప్పుడైతే 1962లో ఇండో చైనా వార్ జరిగిందో ఆటోమేటికల్గా పాకిస్తాన్ అనేది చైనాకు ఒక మిత్ర దేశంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో భారతదేశానికి మరో సరిహద్దు దేశంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ను కూడా తన యొక్క స్నేహ దేశంగా, తన యొక్క మిత్ర దేశంగా చేసుకోవడానికి చైనా మొదటి నుంచి తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నది. ప్రధాని
పోస్ట్ నుంచి షేక్ హసీనా వూస్టింగ్ తరువాత చైనా నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే బంగ్లాదేశ్ ని భారత వ్యతిరేక స్థావరంగా మార్చుకోవడం. ఈ దిశగా ప్రయత్నాలు కూడా షురూ అయిపోయాయి. విద్యార్థి సంఘాలు ముసుగు తన్ని ఇప్పటికే తిష్టవేసిన సంఘ వ్యతిరేక శక్తులకు కావలసినంత ఊతమిచ్చి ముందుకు వెళుతున్నాయి పాక్ అండ్ చైనా. ఇదే ఊపు కొనసాగితే మాత్రం బంగ్లాలో కూడా తాలిబన్ల తరహా పాలన ఎంతో దూరంలో లేదన్నమాటే. అటు బంగ్లాదేశ్ లో రాబోయే కొత్త ప్రభుత్వం చైనా ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ క్లారిటీ ఇచ్చింది ఎవరో కాదు, బంగ్లాదేశ్ మాజీ హై కమిషనర్. ఇటీవల చైనా పర్యటనకు వెళ్లిన షేక్ హసీనాకు పరాభవం జరిగిందని, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ని ప్రత్యేకంగా కలిసే అవకాశం ఆమెకు ఇవ్వలేదని, అప్పుడే చైనా కుట్రపై సందేహాలొచ్చాయని గ్లోబల్ మీడియా చెబుతోంది. బంగ్లాదేశ్ లో నిలదొక్కుకోవడానికి చైనా చెయ్యని ప్రయత్నమంటూ లేనేలేదు. చైనా బంగ్లాదేశ్ మధ్య దూరం దాదాపు 1800 కిలోమీటర్లు. అయినా సరే 500కు పైగా చైనా కంపెనీలు బంగ్లాదేశ్ లో వ్యాపారం చేస్తున్నాయి. పాకిస్తాన్ తరువాత బంగ్లాదేశ్ లోనే అత్యధిక పెట్టుబడులు పెట్టింది చైనా. పవర్ ప్లాంట్లు, రైల్వే లైన్లు, రివర్ టన్నెల్స్, పోర్టుల ఆధునీకరణ పనులకు సంబంధించి 17 ప్రాజెక్టులను చైనాకి అప్పగించింది హసీనా ప్రభుత్వం. రక్షణ సంబంధమైన ఒప్పందాల్లో కూడా బెటర్ ప్లేస్ లో ఉంది డ్రాగన్ కంట్రీ. బంగ్లాదేశ్ దిగుమతి చేసుకునే ఆయుధాల్లో ఏకంగా 74% చైనా తయారు చేసేవే. బంగ్లాదేశ్ లో మానవ హక్కుల రికార్డు బలహీనంగా ఉందని, మెరుగుపరుచుకోకుంటే తమ నుంచి సహకారం ఉండబోదని అమెరికా ఒత్తిడి పెంచడం కూడా హసీనా ప్రభుత్వాన్ని చైనాకు దగ్గరయ్యేలా చేసింది. ఈ విధంగా బంగ్లాలో వేళ్లూనుకుపోయి అన్ని విధాలుగా బంగ్లాను అడ్డాగా మార్చుకుంది డ్రాగన్ కంట్రీ. బంగ్లాదేశ్ ని చెరపట్టడం అనే చైనా కుట్రలో పాకిస్తాన్ ఎందుకు చేరింది అంటే దీనికి ఫ్లాష్ బ్యాక్ లో ఒక బలమైన కారణం కనిపిస్తోంది. బంగ్లాదేశ్ తో పాకిస్తాన్ పగ ఇప్పటిది కాదు, 50 ఏళ్ల కిందటి నుంచి రగులుతున్న పగ. 1947లో భారతదేశ విభజన తరువాత తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ గా ఇండియాకు 2 వైపులా ఉండేవి. ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్. ఇక్కడ బెంగాలీ డామినేషన్ ఎక్కువగా ఉండడం వల్ల భాషా ప్రయుక్త దేశం కావాలంటూ 1970లో ఉద్యమం మొదలైంది. షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలో జరిగిన పోరాటం ఫలించి పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర బంగ్లాదేశ్ ఏర్పడింది. ఆ విధంగా అప్పట్లో తమ ఆధిపత్యాన్ని ప్రశ్నించి స్వాతంత్ర్యం తెచ్చుకున్న బంగ్లాదేశీయులపై కత్తి కట్టింది పాకిస్తాన్. 5 దశాబ్దాలు దాటుతున్నా బంగ్లా మీద కన్నెర్ర చేస్తూనే ఉంది. నాకు దక్కంది నీకు దక్కకూడదు, మధ్యలో ఇంకో నక్కకో తోడేలుకో దక్కినా ఓకే అనే కుయుక్తి పాకిస్తాన్ది. అందుకే చైనాతో జత కలిసి బంగ్లాదేశ్ ని కబళిస్తోందా? అటు బంగ్లాదేశ్ పై పగ తీర్చుకోవడం, ఇటు చైనాకు పట్టు పెంచి దక్షిణాసియాలో భారత్ ని ఒంటరిని చేయడం 1 షాట్ 2 బర్డ్సేనా? చైనా కుట్రలో భాగస్వామ్యం తీసుకున్న పాకిస్తాన్ ఒరిజినల్ థియరీ ఇదేనా? విదేశీ శక్తులు బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో చొచ్చుకుపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజల సెంటిమెంట్స్ను, ఎమోషన్స్ రెచ్చగొట్టి ఇవాళ అస్థిరతపరిచే దిశగా తీసుకురావడం విషయాన్ని భారతదేశం కూడా గుర్తించింది అనుకుంటున్నాం. దానితో పాటుగా ప్రపంచ దేశాలను కూడా గుర్తించి ఇవాళ అటువంటి సామ్రాజ్యవాద కాంక్షతో రగిలిపోతున్న చైనా, అంటే కరోనా సమయంలో కూడా చైనా యొక్క సామ్రాజ్యవాద కాంక్షని కూడా మనము గమనించాము. నేడు నైబరింగ్ పొరుగు దేశాలతో చేస్తున్నటువంటి దుశ్చర్యలను కూడా ముక్తకంఠంతో ఖండించగలిగినప్పుడే ప్రపంచ శాంతికి, సార్వభౌమత్వానికి, ప్రజల జీవన విధానాలు మెరుగుపడడానికి ఆస్కారం ఉంటుందనేటువంటిదిగా చాలా స్పష్టంగా కనబడుతుంది. బంగ్లాదేశ్ విధ్వంసంతో మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ ఏది అంటే ఇండియా ఒక్కటే కనిపిస్తుంది. రేపటి నుంచి కొత్త సమస్యలు ముంచుకొచ్చే ప్రమాదం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. దౌత్య విధానం మార్చుకోవాల్సిందే. దక్షిణాసియాలో మనకు బేషరతుగా మద్దతిచ్చే ఏకైక దేశంలో ప్రభుత్వం పడిపోయింది కాబట్టి మిగతా దేశాలతో దౌత్య విధానాన్ని సమూలంగా మార్చుకోక తప్పదు. ఇకపై వ్యూహాత్మక దౌత్యం కత్తి మీద సాములాంటిదే. రెండో అతిపెద్ద సమస్య ఏమిటి అంటే శరణార్థుల రాక. బంగ్లాదేశ్ లో ఉక్కపోత పెరిగిపోతోంది. కొత్త ప్రభుత్వం పొగపెట్టడం కారణంగా భారీ ఎత్తున ఇండియాకు వలసలు జరిగే ప్రమాదం ఉంది. దీన్ని నియంత్రించడం అనేది మోదీ సర్కార్కి అతిపెద్ద సవాల్. మూడవది బంగ్లాదేశ్ తో బలపడిన శత్రుత్వం. ఇప్పుడు బంగ్లా నుంచి బహిష్కరణకు గురైన షేక్ హసీనాకు సంఘీభావం ప్రకటించేశాం. 50 ఏళ్ల కిందట బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో
హసీనా తండ్రికి బాసటగా నిలిచింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఇలా బంగ్లాలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో అన్ని విధాలుగా శత్రుత్వం పెరిగిపోయింది. బంగ్లాదేశ్ ని పిడికిట్లో బంధించి దక్షిణాసియాలో మరింత బలిష్టంగా తయారైన డ్రాగన్ కంట్రీ ఇదే అదునుగా తీసుకుని ఇండియాని దౌత్యపరంగా ఇబ్బంది పెట్టే ఆస్కారం కనిపిస్తోంది. ఇప్పటికే ఉన్న సరిహద్దు సమస్యలపై పట్టు బిగించినా బిగించవచ్చు. అటు నెత్తుటి రుచి మరిగి మన మీద కుట్రపాటను పదే పదే పాడుతున్న పాకిస్తాన్ కూడా రెట్టించిన నైతిక బలంతో రెచ్చిపోయినా రెచ్చిపోవచ్చు. సో భద్రం, బీ కేర్ఫుల్ బ్రదరు, బివేర్ ఆఫ్ డ్రాగన్ అండ్ తోడేలు అన్నమాట.